రోగంతో మనం చాలా ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది చేశారు. ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరు నడుపుతున్నారు. అలాగే దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు సోదరుడు సత్యారెడ్డి గారు చాలా కాలం నుంచి ఫ్రెండ్, ఆయన ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేశాడు, కమర్షియల్ సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది. అంత గొప్ప సినిమా తీసాడు. రొమాంటిక్స్ లేకుండా, హీరో హీరోయిన్ పాత్రలు లేకుండా, ఓన్లీ అతను పాడుతా అంటే చేతి మీద ఎందుకులో తిప్పుకొస్తున్నాయి అంటారు. బాగా పాటలో కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది. మనం నారాయణమూర్తి సినిమా చూసాం, తర్వాత మాదాల రంగారావు గారి సినిమా చూసాం. ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారు అంత గొప్పగా యాక్ట్ చేశారు. సినిమాలో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు, ఆయనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది పాల్గొన్నారు. కేవలం నేను ఈ సినిమాలో చేయడానికి యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతోటి నిర్మితమైన సినిమా ఈ ఉప్పు సత్యాగ్రహం. కళ కోసం కాదు, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో, అనే నినాదంతో ఈరోజు 32 మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది. 150 థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అనే నినాదం, తెలుగు ప్రజల సెంటిమెంట్. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్, ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని పులకించుకున్నటువంటి మా అన్న ప్రసన్న కుమార్ గారు, మరియు నంది అవార్డు గ్రహీత వినయ్ ప్రకాష్ గారు మా సోదరుడు, డిసిసి అధ్యక్షుడు మా కాంగ్రెస్ రథసారథి గారు కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు. మరియు సోదరి నా చెల్లెలు ధనుశ్రీ, ఈవిడ త్వరలో హీరోయిన్ గా కూడా చేస్తుంది. వీళ్ళంతా కూడా విశాఖ నగర వాసులు. వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, లీడర్స్, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, భూ నిర్వాసితులు, నరసింహరావు అన్న, ఉమ్మడప్పారావు, వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం, అన్న కార్పొరేటర్ వచ్చాడు, అన్న గంగాధర్ అన్న, రమణమూర్తి గారు, వీళ్ళంతా కూడా ఈ సినిమా సహకరించారు. ఈ సినిమా నిర్మించడం ఎంత కష్టమో మీరంతా రైటర్లు, మీకు సబ్జెక్ట్ తెలుసు, మీరే ఫస్ట్ అర్థం చేసుకున్నారు. రేటింగ్ కూడా ఒక పెద్ద సినిమాకి, అతి పెద్ద సినిమాకి ఎలా ఇచ్చారో 3.2, 3.5 అలా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ చిత్రం ఇంత విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ఒక నిమిషం సారీ అండి భయ్యా ప్లీజ్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సినిమా ఇంత విజయవంతమైందంటే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రైవేటీకరణను ఆపే ఏకైక సిద్ధాంతాన్ని ఈ క్లైమాక్స్ లో చూపించాము. ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగిపోతుంది. ప్రైవేటీకరణ ఆగకపోతే సినిమా దర్శక నిర్మాతగా, హీరోగా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిక తెలియజేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా ప్రజల్లో పోరాటం చేస్తాను. అంతేకాదు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని, మీ సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతూ